దెబ్బకి పాకిస్తాన్ కోలుకునే పరిస్థితి లేదు అనేది అయితే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాకిస్తాను తప్పుడు ప్రచారాలకి ముసల కన్నీరికి వారికి ఇంకా ఏ దేశాలైనా మద్దతుగా వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? మీరు అంటే నాయుడు గారు భారతదేశం హిట్ చేసింది 0.1%. మీరు దానికి ఇంత పెద్ద మాట మాట్లాడితే ఎట్లాగా? ఓకే, ఇండియా హిట్ చేసింది 0.1%. మనం ఇంకా రెగ్యులర్ ఫ్లాంటియర్స్ కానీ లేకపోతే బెటాలియన్స్ కానీ లేకపోతే ఏ కావాల్సినటువంటి దీన్ని మనమేమి ఇంకా యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు 14 బెటాలియన్స్ లో ఉన్నటువంటి ఫ్లాంటియర్స్ అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసింది. మనకు మొత్తం 33 బెటాలియన్స్ ఉన్నాయి. అందులో 14 మాత్రమే తీసుకున్నారంటే ఇంకెంత ఉందో మన వెనకాల చూడండి. సో ఇక్కడ పాకిస్తాన్ నుంచి విమానాలు మన టెరిటరీలోకి వచ్చినప్పుడు మనం కూల్చాం. అవును, 2 చైనా మేడే, ఒకటి JF-17, రెండు J-16, 2 చైనా మేడే. సో చైనా వస్తువులు ఏ విధంగా పనిచేస్తాయో సో చైనాకి సంబంధించినటువంటి విమానాలు కూడా పాకిస్తాన్ వాడికి అదే విధంగా పనిచేసాయి. అదే సస్తామాల్ గిర్గయా అంతే. ఇప్పుడు రాత్రి చెప్పాం కదా, బాపి ఓతా బేటా బేటా ఓతా అని చెప్పాం రాత్రి. అవును, భారతదేశం అనేది బాప్ ఓ బేటా అయ్యా. కాబట్టి మనకి ఎంత శక్తి ఉంది అన్నది మనం ఇంకా ఏమీ లేదు. మనం ఉగ్రవాద లక్ష్యాలను ధ్వంసం చేసింది కూడా ఇండియన్ టెరిటోరియల్ నుంచి రాడార్ సిస్టమ్ లో అవైలబిలిటీ ఉన్నటువంటి ఏ ప్రదేశాల్లో ఉంటాయి ఇక్కడి నుంచి హిట్ చేస్తే అక్కడ పోయి యాక్యురేట్ మీద కొట్టాయి. ఇప్పుడు యుద్ధం దీన్ని యుద్ధం అంటారు. ఏది పాకిస్తాన్ రాత్రి యుద్ధాల 3 భారతదేశం ఏరియాలకు వచ్చిన దాన్ని యుద్ధం అంటారు. అవును, ఇప్పుడు మనము నిన్నటి వరకు సింధూర్ ఈజ్ ఏ మిషన్, ఇట్స్ ఏ ఆపరేషన్, ఇట్స్ నాట్ వార్. వార్ కి మిషన్ కి ఆపరేషన్ కి చాలా తేడా ఉంటది. అవును, మనము కేవలం సింధూర్ అనేది ఒక ఆపరేషన్ చేస్తున్నాం. టెర్రరిస్టులు మట్టు పెట్టడానికి చేసిన ఒక ఆపరేషన్ చేస్తున్నాం. కానీ వాళ్ళు దీన్ని వార్ గా మార్చారు నిన్న మన టెరిటరీలోకి వచ్చి. అంటే వాళ్ళు ఉగ్రవాదులకి మద్దతు ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా మేమంతా ఉగ్రవాదులమే అని చెప్పేసి ఆర్మీ కూడా ఒప్పుకున్నట్టు అన్నట్టు అందరూ భావించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఒప్పుకునేది ఏంటండి, వాళ్ళు ఆల్రెడీ ఉగ్రవాదులే. అవును, వాళ్ళు అది UN సెక్రటరీ కౌన్సిల్ లో చేత ఉగ్రవాదులు అని ముద్రపడినటువంటి నేరస్తులని దాచిపెట్టిన దేశం అది. అవును, ఎగ్జాక్ట్లీ. అవును, ఇక్కడ మనము టార్గెట్ చేసిండేది ఎవరిని? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ని ఆమోద ముద్ర ఉండేది. అట్లాగే అబోటాబాద్ రావుల్పిండికి ఏదైతే వాళ్ళ సైనిక పటాలం ఎక్కడైతే ఉంటుంది, హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా ఆపరేషన్ చేసింది, యుద్ధం చేయలేదు. గుర్తుపెట్టుకోండి. అవును, ఫర్ సేక్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్. యుద్ధం వేరు, మిషన్ వేరు, ఆపరేషన్ వేరు. మనం ఆపరేషన్ కల్లా ఉన్నాం ఇప్పుడు. పాకిస్తాన్ వాంట్ టు బికమ్ దిస్ ఎస్ ఎ వార్. ఫర్ సేక్ ఆఫ్ అవర్ కంట్రీ సెక్యూరిటీ we are giving retaliation to the Pakistan. We are not declared as a war. సో ఇక్కడ మనకి చాలా అంటే వార్ కు సంబంధించి యుద్ధ నీతికి సంబంధించి ఆ టెర్మినాలజీ వేరుంటది నాయుడు గారు. మనం వాట్ కైండ్ ఆఫ్ టెర్మినాలజీ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్ సిచ్యుయేషన్ అండ్ సినారియో అంటే మీరు ఎక్కడ దీన్ని వార్ అని చెప్పడానికి వీలే లేదు. స్టిల్ ద కంట్రీ హాజ్ నాట్ made this as a war. Okay, we are calling it as a operation Sindoor. ఇంకా ఆపరేషన్ మోడ్ లోనే ఉంది. వార్ జోన్ లెక్క ఆపరేషన్ ఈ విధంగా ఉంటే వార్ ఇంకా భయంకరంగా ఉంటుంది. అందుకోసం చెప్పాను, ఇట్స్ 0.1% ఓన్లీ. yes, వార్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వార్ అని డిక్లేర్ చేస్తే UN నామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ యునైటెడ్ నేషన్ నామ్స్ ప్రకారము ఆ సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటది. దానికి చాలా వ్యవహారం ఉంటది. అందుకని అమెరికా ఎవరి మీద దాడి చేస్తే ఫర్ సేక్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ అని చెప్తుంది, అంతే తప్ప వార్ అని డిక్లేర్ చేయదు. ఓకే, సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ టెర్మినాలజీ ఇన్ వార్ సినారియోస్. నేనేమంటానంటే ఖచ్చితంగా వాళ్ళు